నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. మన దేశం చుట్టూ 3 మహాసముద్రాలు ఉన్నాయి. అందులో బంగాళాఖాతం, అరేబియా, హిందూ మహాసముద్రాలు ఉన్నాయి. ఈ హిందూ మహాసముద్రంలో పెద్ద ఎత్తున వ్యాపార వాణిజ్యాలు జరుగుతుంటాయి. ఏడాది కూడా ఈ హిందూ మహాసముద్రంలో 50,000 వాణిజ్య నౌకలు ప్రయాణిస్తుంటాయి. వాటిలో చైనాకు చెందిన 20,000 నౌకలు ఎగుమతులు దిగుమతులు చేస్తుంటాయి. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని చైనా మన దేశం చుట్టూ స్ట్రింగ్ ఆఫ్ ఎర్రర్స్ ద్వారా కట్టడి చేయాలని చూస్తోంది. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చెలాయించాలంటే ముందుగా భారత్ను కట్టడి చేయాలి. అందుకు మన దేశంలో చుట్టూ ఆఫ్రికాలోని జిబౌటి, పాకిస్తాన్లోని గ్వదార్ పోర్టును, అలాగే శ్రీలంకలోని హామ్మన్ తోట, అలాగే మయన్మార్లోనూ చైనా తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. అంటే భారత్ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేసింది. మనకు అంటే హిందూ మహాసముద్రానికి తూర్పు వైపు అండమాన్ సముద్రం ఉంది. ఇందులో మనకు అండమాన్ నికోబార్ దీవులైతే ఉన్నాయి. ఈ వాణిజ్య నౌకలు చైనాకు ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉంటాయి. ఈ వాణిజ్య నౌకలు చైనాకు ఎగుమతులు దిగుమతులు చేయాలంటే అండమాన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే అప్పటి ప్రధాని వాజ్పేయి ట్రై కమాండ్ను ఏర్పాటు చేశారు. భారతీయ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీలకు అండమాన్ దీవుల్లో స్థావరాలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సరిపోవటం లేదు. ఎందుకంటే ఈ చైనీస్ నౌకలు ఎక్కువగా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి అటు నుంచి అరేబియా మహాసముద్రంలోకి వెళ్లి అక్కడి నుంచి పాకిస్తాన్కు చేరుకుంటాయి. ఈ మార్గం గుండానే చైనా పాక్కు ఆయుధాలను సరఫరా చేస్తుంది. అదేవిధంగా ఈ పాక్ నౌకలు కూడా అరేబియా మహాసముద్రం నుంచి మన లక్షద్వీప్ దీవుల చుట్టూ తిరిగి హిందూ మహాసముద్రం, అటు నుంచి అండమాన్ దీవుల నుంచి చైనాకు వెళ్తున్నాయి. అయితే భారత్కు లక్షద్వీప్ అనేది కీలకమైన స్థానంలో ఉంది. ఈ లక్షద్వీప్లో 36 చిన్న ద్వీపులు ఉన్నాయి. ఇందులోని బిత్రా ద్వీప్ ఒకటి. ఇది హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం కలిసే ప్రాంతం. ఈ బిత్రా ద్వీపంలో 105 కుటుంబాలతో కూడినటువంటి 300 మంది ప్రజలు మాత్రమే నివసిస్తున్నారు. ప్రస్తుతం ఈ బిత్రా ద్వీపం లక్షద్వీప్ అడ్మినిస్ట్రేట్లోనే ఉంది. దీన్ని భారత్ స్వాధీనం చేసుకుంటుంది. అంటే పూర్తిగా ఈ ద్వీపం భారతీయ నేవీ చేతుల్లోకి వెళ్లబోతోంది. ఇక నుంచి మన భద్రతా ప్రయోజనాలు, వ్యూహాత్మకమైన దృష్టికోణం భవిష్యత్తు నావికాదళ వ్యవస్థకు పెట్టని కోటలా ఉండబోతోంది. మన దేశం ఉన్న చోళరాజులు తర్వాత బిత్రా ద్వీపం ద్వారా అరేబియా సముద్రంపై బిత్రా ద్వీపం పట్టు బిగుస్తోంది. భారత్ పెద్ద నౌకా స్టాండ్ను నిర్మించబోతోంది. అలాగే రాడార్ స్టేషన్లను నిర్మిస్తోంది. వీటి ద్వారా హిందూ మహాసముద్రంపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న చైనాకు భారత్ చెక్ పెట్టే అవకాశం ఉంది. అంతేకాదు, భవిష్యత్తులో పాక్, చైనాలకు భారత్ చుక్కలు చూపించబోతోంది. వాణిజ్య రవాణా పన్నును కూడా విధించే అవకాశం ఉంటుంది. మోడీ సర్కార్కు ఎవరిని ఎక్కడ బ్లాక్ చేయాలి, ఎవరిని ఎట్లా కంట్రోల్ చేయాలనేది బాగా తెలుసు. ఇలాంటి వ్యూహాలను రచించటమే కాదు, వాటిని సరైన పద్ధతిలో అమలు చేస్తుంది మోడీ సర్కార్.